ఆ ఎస్పీ విక్రమ్ గాడు ఓ పక్క నుంచి రెచ్చిపోతున్నాడు, ఈ పృథ్వీ గాడు ఇంకో పక్క నుంచి ఉట్టికేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎడా పెడా వాయించేస్తున్నారండి. పిచ్చి పాపారావు, ఎడా పెడా వాయించడానికి ఇద్దరు కాదు, ఒంగునుంటే ఎదురు నుంచి సైకిల్ తో గుద్ది పడేయడానికి మూడో వాడు ఒకడున్నాడు. ఒరేయ్, వాళ్ళు వెనక నుంచి బురద కొడితే నువ్వు ఫ్రంట్ నుంచి డిఫరెంట్ డిజైన్ లో పాన్పరా కొట్టావు కదరా పాపిగా. ఓకే ఓకే నాన్న, నేను నీ సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఒకటిస్తాను. పృథ్వీ విక్రమ్లే కాదు, వాళ్ళ పోలికలతో మూడో వాడు దత్ అని ఒకడున్నాడు. వాడు తకతికితో డాన్స్ మాస్టర్. వీళ్ళ పోలికలతో మూడో వాడు ఉన్నాడు. అయితే వాడు నాకు కావాలి. పిచ్చి అన్న, ఇద్దరి మధ్యలలా వాయించబడుతున్న మనకు మూడో వాడు ఎందులకు? ఓహో, వాళ్ళిద్దరిని ఏమీ చేయలేని మనం వీడిని కొట్టి కక్ష తీర్చుకోవడానికి కాదురా. వాడు మన చేతిలోకి వస్తే శర్మని ఫినిష్ చేయొచ్చు, వృద్ధిని జైలుకు పంపొచ్చు. నాగరాజ బుస్, నాగరాజ బుస్, నాగరాజ బుస్. అబ్బా ఇదిగో సర్వమంగళం, నువ్వు బుస్సు గిస్సని భయపెట్టకు. నాకు అసలే పావులంటే భయం తెలుసు కదా. ఏదో నాగమడి పుట్టా ముక్క అంటే వచ్చాను గాని అసలు నాగమడి ఎత్తుకెళ్ళిపోతాడు. ఏమిటి ఆడపిల్ల మీద ఈ దౌర్జన్యం ఏమిటా? నేనే కుయ్యానికి కాదు తెలుసా. నా పేరు నటరాజు దత్తాత్రేయ, డాన్స్ మాస్టర్. ఆ మూల కూర్చొని డాన్స్ చేసుకోపా. సర్వమంగళం, మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా పిలుద్దామంటావా? ఎవరినో పిల్లడం ఏంటి? నువ్వే వెళ్ళి కొట్టు. అమ్మో, నాకు నాట్యం తప్పించి ముష్టి యుద్ధాలు అవి రావు కదా. ముష్టిదారులు ప్రత్యేకంగా ఉంటాయంటావా? నాట్యాన్ని వీరావేశం చేస్తే ముష్టితో అవుతుంది. వెళ్ళు, నీ కర్మలే కత్తులుగా చేసుకుని నటరాజులా విజృంభించు. అంతేంటావా? అంతే. అయితే నువ్వు చెట్టు పలుకు. భలే తన్నేలే, దెబ్బతో తెక్క కుదిరింది. రే సర్వమంగళం, రౌడీలు వస్తున్నారా? నువ్వు జడ్జి చెప్పు. నువ్వు జడ్జి చెప్పరా? సర్వమంగళం, జతి ఏంటి? జతి జతి జంతికి ఏమన్నా కావద్దు. ఆహా, జతి. ఐగిరి నందిని నందిత మేది విశ్వ వినోదిని నందినుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ వే లేకపోతే ఆడపిల్లల జోలికి వస్తాడా? ఈసారి ఆడపిల్లల జోలికి వచ్చావనుకో, నీ గుండు చెత్త కొడతానే అనుకున్నావు. బాబు, ఇంటికి వెళ్ళి కాపురం పెట్టించుకో, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. వెళ్ళమంటే వెళ్ళవే. వెళ్ళు. ఇదిగో గుండు అబ్బాయి, నిన్నే లే. వెళ్ళు. అమ్మో గురువా, వీడి ప్రాణాలు పోయినట్టున్నాయి. ఏమిట్రా అశుభ మాటలు? ఏ అబ్బాయి, లే. ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ విషయం పోలీసులు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా గురువు గారిని లాక్కెళ్ళి జైల్లో పెడతారు.
సర్వమంగళం ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే ఒరే సర్వమంగళం నాకేం తోచడం లేదురా ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎవరైనా చూసేలోపు ఈ శవాన్ని తీసుకెళ్ళి ఉండండి. నాగరాజా, ఎవరైనా చూస్తారేమో, తొందరగా పూడ్చే గురువా. నమస్కారం అండి. మమ్మల్ని ఎందుకు పిలిపించారో ఏమిటో? త్వరగా సెలవివ్వండి, మాకేదో కంగారుగా ఉంది. పాపారావు, వాళ్ళని మనం ఎందుకు పిలిపించామో చెప్పు. బాబు నీ పేరేంటన్నావు? దత్తాత్రేయ అండి. మ్మ్హ్మ్. ఈ చిత్రాలన్నీ కలిపి ఒక విచిత్రమైన కథ చెబుతాయి. ఈ ఫోటోలో సరాచరి నేరుగా పోలీసులకి అండదెచ్చే చంపిన వాడికి ఉరి శిక్ష, సాయం చేసిన వాడికి జైలు శిక్ష. వద్దండి, అంత పని చేయకండి. మేమేదో ఆవేశంలో చేసాము గానీ కావాలని చంపలేదు. ఏరా, ఏమండి ఆ ఫోటోలు మాకు ఇచ్చేస్తే చింపేసుకుంటాం. అలా చింపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి. ముందు నువ్వు వేషం వెయ్యాలి. వేస్తాను. రానాయన నాట్య కళాభూషణ దా, సిగ్గుపడతావెందుకు రామా? భేష్. నటరాజా, సర్వమంగళం, ఏమిటో ఆ తుపాకులు గట్రా చూస్తుంటే గుండె దడదలాడిపోతుంది. నాకు అలాగే ఉంది గురువు గారు. ఏం పర్లేదయ్యా, 2 నిమిషాలు అయిపోతుంది. భయం లేదంటే దినమే. కంగారు పడమాక. 5 నిమిషాలు పని అయిపోతున్నాయి. ఒట్టు ఉండకూడదు. నా పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సరే, ఇంతకు నేను ఏం చేయాలో చెప్పలేదు సుమి. ఈ రోజు ఏప్రిల్ 1 మా ఫ్రెండ్ను నువ్వు ఫూల్ చెయ్యాలి. ఇదిగో గుళ్ళని పిస్తోల్ తీసుకో. ఈ వేషంలో ఆ ఫ్రెండ్ ని చంపినట్టు నువ్వు నటించాలి. గబుక్కుని చనిపోతే ఏం చచ్చిపోవయ్యా, అందులో గుళ్ళు లేవని చెప్పాం కదా, కష్టపెడతావేంటి? పరా. భయంగా ఉంది సుమి. అడుగు, నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు. యాక్టింగ్ కదా కానీ. అయ్యో, అదేమిటి ఉన్నట్టుండి అలా కుప్పకులిపాడు? కొంపదీస్తే హరియానాడా? హరి లేదు, గిరి లేదు, నువ్వు పద. కంగారు పడకు. వెళ్ళి చూసొద్దామండి. పెద్ద యాక్టింగ్ బాగా చూసుకుంటారులే. నువ్వు పద బాబు, పద బాబు, పద బాబు. చంపేశారు. ఏమిటి, ఐజీ శర్మ గారిని హత్య చేశారా? ఐజీ శర్మని చంపేశారా? తండ్రి లేని నన్ను మీ కొడుకుగా దగ్గర తీసుకుని ఆదరించారు. అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఈ పసివాళ్ళని అనాథం చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఊరికమ్మ ఎక్కిస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పాముని మేడ మీద ఉన్న డాన్స్ మ్యాచ్ మీద పడి ఐజీ శర్మని పృథ్వీయే చంపినట్టుగా మనం తీసిన ఫోటోలు నేను ఎస్పీ విక్రమ్ కి అందజేస్తాను. దాంతో విక్రమ్ చేతిలో పృథ్వీ ఫినిష్, ఈ పాము కాటుతో డాన్స్ మాస్టర్ ఫినిష్. వండర్ఫుల్. పిలక, ఈ పామును కడప నుండి పట్టుకొచ్చావా? కడపలో పాములుండవయ్యా, బాంబులుంటాయి. వెళ్ళు. ఏమిటి నాగమణి, జడతో నాగు మీద నాట్యం చేస్తున్నావు? నువ్వు చాలా చిలిపిదావు సుమి. ఏమిటి బుస్సు బుస్సు? బామ్మ చూస్తే కాకిని కాల్చడు కాల్చేస్తుంది సుమి. పైకి తీసుకెళ్ళాలి. అదేమిటి,
నువ్వు ఇక్కడుంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాగరాజా నాగరాజా శేష ఫణీంద్ర నాగేశ్వర సుబ్రహ్మణ్య కథలకు తండ్రి నువ్వు కదలకు అలాగే ఉండు, నీకు పూలు కనిపిస్తాను తండ్రి. అమ్మాయి నువ్వు వెళ్ళి పసుపు నీళ్లు పూజ సామాన్లు పట్ల వెళ్ళు 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 వెళ్ళు. అమ్మో వీడు చేసే హడావుడు చూస్తుంటే పావులు పొట్ట మీద పెట్టి గుడి కట్టేలా ఉన్నారు. ఏంటి బాబా ఏమైంది? దీన్ని చేత్తో తీసేసిన కాపాడరా. ఎవరు? నేనా? చేత్తోనా? అయ్యి బాబోయ్ ఇది తిరిగిందండి తండ్రి. ఉండండి నా వల్ల కాదు బాబోయ్, ఉండండి. నువ్వేం భయపడ గురు, దీంతో నా బొక్కలు పూరేలా ఉబ్బేటట్టు ఊది ఊది సంగీతంలో ముంచి చంపేస్తా. గట్టిగా రావుగురా, దానివసరి పావు చెవులు ఏంటంటే కాటేస్తుందిరా. బాబు గారు ఊతూనే ఉండు. బాబు చాలా అదృష్టవంతుడివి, నాగరాజు నీడ నీ మీద పడింది, నీకు రాజయోగం ఉంది బాబు, అందుకే మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తావు. పెళ్లి తర్వాత ముందు పాము వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? మన సంగీతం వింటే ఎలాంటి పామైనా సరే దడదల్లాడి వెళ్ళిపో. నాగరాజా భయపెడితే భయపెట్టావు గాని కాదు కాదు అనుకున్న మా గురుడికి పెళ్లి కుదిరిచావు. నమస్తే తండ్రి, ఇదిగో నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. జై నటరాజా. ఏమిటిది? మీరు చేసిన ఘనకార్యానికి. ఘనకార్యమా? అబ్బో అయితే నేను తండ్రిగా పోతున్నానా? అలాంటప్పుడు ఇందులో నీకు భాగం ఉంది. గౌరవనీయులైన ఎస్పీ విక్రమ్ గారు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన నేను ఉదయం నేచర్ ఫోటోలు తీయడానికి సంజయ్ పార్క్ వెళ్ళాను. అనుకోకుండా అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి వెంటనే ఫోటోలు తీశాను. నా కళ్ళ ఎదురుగానే గోండా పృథ్వీ ఐజీ శర్మ గారిని కాల్చి చంపాడు. విక్రమ్ ఒక పక్క నుంచి చూస్తే ఈ పృథ్వీ కొంచెం ఇలాగే ఉన్నాడు కదా. మనుషులు పోలిన మనుషులు ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి హంతకుడు నా పోలికతో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. దేవుడు లాంటి శర్మ గారిని దారుణంగా చంపిన ఆ పృథ్వీని వదిలిపెట్టాను. వాడిని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా చేతులతో నేనే కాల్చి పారేస్తాను. వచ్చాబద్ధం. నేనేమిటి ఐజీ శర్మ గారిని హత్య చేయడం ఏమిటి? ఇదంతా బెనర్జీ ముఠా వాళ్ళు చేసిన ప్లాన్ అయి ఉంటుంది. అవునా? వెంటనే ఎవరు? పృథ్వీ, ఎలా ఉంది నా ప్లాన్? ఎస్పీ విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. తప్పించుకోవాలని చూస్తే కాల్ చేస్తాడు. పోలీసు వాళ్ళు కాల్చి చంపడానికి ముందే నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు.